ప్రైజ్ ద లార్డ్. ఇది విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ పక్కనున్న నెల్సన్ బైబిల్ బుక్ బుక్ షాప్ అండి. అక్కడ వచ్చాను. అంటే నేను రావడం మొదట తాళ్ మ్యూజిక్కి వెళ్ళాను పని మీద. అలా వెళ్ళి మళ్ళీ రోజు రాలేను, వయసు పైబడింది కాబట్టి ఇలా వచ్చాను. మీకు ఆశ్చర్యంగా ఉంది కదా, ఫ్రాన్సిస్ గారంటే ఒంటి మీద దేవుని వాక్యాలు పెట్టుకుని తిరుగుతుంటారు, ఇదేంట అనేసి మీరు అనుకుంటున్నారు. అయితే ఆయన రాకడ సమీపంగా ఉంది. పనివాళ్ళు, కోత విస్తారం పనివాళ్ళు చాలామంది కావాలి. దానికోసం నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఈ జెర్మియా గారు, నిర్మల గారు, వారి బిడ్డలు, వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. ఈ బాబు, వాళ్ళ బాబుని ఇంత పిల్లడిగా ఉన్నప్పుడు చూసా, ఈరోజు చూస్తున్నా, మళ్ళీ మీసం గెడ్డం వాళ్ళు చూస్తున్నాను. సరే, ఈరోజు దేవుని వాగ్దానం, ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయం అన్నకే, హోసన్నా జయం అన్నకే. యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము. విజయ గీతం పాడాలండి. ఎందుకంటే నాకు తెలిసిన ఒక మంచి క్రైస్తవుడు కాదు, క్రైస్తవ దంపతులు, వాళ్ళ పేర్లు చెప్పను. ఎందుకు చెప్పాలి? మీ పేరు వెంకయ్య అనుకోండి, ఆ వెంకయ్య గురించి ఊరంతా చెప్పడం బాగుంది, దేవుడికి తెలియాలి. ఆయన దాదాపు ఒక 7-8 లక్షలు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయన గురించి చాలా మంచి సాత్వికుడు అన్నమాట. చక్కగా మాట్లాడతాడు, కన్న తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఆయన గురించి ఈ రోజు నుండి నేను బాధ్యతగా ప్రార్థన చేయాలి. అసలు నా ఇదే డ్యూటీ. అది వాళ్ళ కోసం నేను ఏదో త్యాగం చేయట్లా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అలాగే మంటి మురళి నిజదేవుడిని తెలుసుకోలేదు, అతని కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నాకు ఒక ఆయన చెప్పాడు, అయ్యా ఇదిగో ఈ దాదాపు ఇన్ని లక్షలు, ఒక 5 లక్షలు ఎంతో అనుకుంటా. సరే, నా 5 లక్షల ఎన్ని నయా పైసలు, ఎన్ని రూపాయలు నాకు అనవసరం. ఆయన పాదాల వద్ద మొదటి జాములో నేను ప్రార్థన చేసేటప్పుడు పెడతాను, రోజు పెడతాను. అయితే ఫ్రాన్సిస్ గారు మాట ఇచ్చాడు కదా అని ఒక గంటలోనో, వారంలోనో, నెలలోనో జరగదు. ABCD 10 రోజులు, నెల రోజులు, వారం రోజులు జరుగుద్ది. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. కాబట్టి ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి, అదేవిధంగా నా నుండి ప్రార్థన సహాయం కోరిన వాళ్ళ గురించి, ఈ యూట్యూబ్ వీడియో చూస్తున్న వాళ్ళు, ఫేస్బుక్ చూస్తున్న వాళ్ళని దేవుడు సమృద్ధిగా దీవించాలని కోరుకుంటూ నా ఈ కొన్ని మాటలు దీవిస్తున్నాను. దేవుడు ఆయన కొనకడు, నిద్రపోడు. మనం రోజంతా అలసిపోయి కొద్దిగా అలా కొనుక్కుదాం అనుకుంటాం. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆయన మాట ఇచ్చిన దేవుడు, పొర్రపాటున మాట తప్పడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయనకి సమస్తం సాధ్యం. ఇది మీ మైండ్లో ఉంచుకోండి. మీరు ఏ మతమైనా, ఏ కులమైనా పర్వాలేదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు బడుగు వర్గమా, లేకపోతే బలహీన వర్గమా, అగ్రవర్ణమా, అదేమీ లేదు. కాబట్టి మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు యేసుక్రీస్తుని మీ హృదయంలోకి ఆహ్వానించండి. నూతన సంవత్సరం మీ జీవితం అంతా దీవెనలతో నింపబడును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.